హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంతో వచ్చేసి ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఒక యాప్ అయితే తీసుకొచ్చాను. ఈ యాప్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను ఒక్కోటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి మీరు ఫోటోని హెచ్డీలో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే మీకు వీడియో కూడా హెచ్డీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, నేను ఫోటో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఇంట్లో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి, అలాగే లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసి పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి ఫోటో వీడియో ఎడిటింగ్ సంబంధించిన యాప్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు యాప్ స్టోర్ అంది, ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ముందుగా ఇంకా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ బార్లో వచ్చేసి మనకు బ్యూటీ ప్లస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి నేను చూపించే యాప్ అయితే ఇదే కనిపిస్తుంది కదా, బ్యూటీ ప్లస్ క్యామ్ ఏఐ ఫోటో ఎడిటర్ ఉంది కదా. దీన్ని ఈ యాప్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అయితే వస్తుంది. మీరైతే ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, అంటే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా అయితే వస్తుంది యాప్. మీకు ఫస్ట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని పర్మిషన్ అయితే అలో చేయాలి. అలో చేసిన వెంటనే మీకు ఇదైతే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా ఆప్షన్ అయితే ఉన్నాయి. మనకి ఫోటోకి వీడియోకి సంబంధించిన చాలా ఎడిట్కి సంబంధించిన అన్ని అయితే ఇట్లా ఉంటాయి. వీడియో ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ప్రాపర్టీ అని. ఇది వచ్చేసి మీకు వీడియోకి సంబంధించిన ఎడిటింగ్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కదా ఫోటో అని, ఇది వచ్చేసి మీకు ఫోటోకి సంబంధించిన ఎడిటింగ్. మీకు ఫస్ట్ వచ్చేసి మీకు వీడియోకి సంబంధించి చూపిస్తున్నాను. వీటిని పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ప్రాపర్టీ అని, నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ప్రాసెసింగ్ పడుతుంది ఫ్రెండ్స్, కొద్దిగా వెయిట్ చేయాలి. ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, వీడియో తక్కువ ఉంటే తక్కువ తీసుకుంటుంది. ముందు వీడియో అయితే వచ్చేస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంపోర్ట్, ప్రాపర్టీ, ఫిల్టర్స్, అడ్జస్ట్మెంట్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఆ వీడియోకి సంబంధించిన మళ్ళీ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కట్ ఉంటుంది, డూప్లికేటర్ ఉంటుంది, ఒపాసిటీ ఉంటుంది, బ్లడ్ మోడ్, ఫ్లిప్, స్పీడ్, రివర్సు, అలాగే ఫ్రిడ్జ్ వాల్యూమ్, ఎక్స్ట్రా మ్యూజిక్, స్టెబిలైజర్, రీప్లేస్మెంట్, ఇక్కడ డిలీట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు వీడియో ఎడిట్కి సంబంధించిన ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని అయితే దీంట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు వీడియోకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి మీకు ఫోటోకి సంబంధించి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఉంది మళ్ళీ ఫోటో ఎడిట్కి సంబంధించింది. ఇది వచ్చేసి ఫోటో ఎడిట్కి సంబంధించింది. దీన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫోటోకి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి మీకు టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి మీకు ప్రాపర్టీ ఉండే కదా, ఇది వచ్చేసి మీకు ఎడిటింగ్కి సంబంధించిన అన్ని. ఇక్కడ ఎయిర్స్, పెయింట్, మేకప్, రీటచ్, ఆటో ఉంది కదా, అన్నీ అయితే ఇక్కడ ఫోటోకి సంబంధించింది. ఇవి స్మూత్గా ఉంది కదా. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు ఫోటోకి సంబంధించిన ఎడిటింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్, కలర్ ఏరియాస్, అలాగే ఏఐ ఫిల్టర్స్, రిమూవ్ బీజీ, ఏఆర్ ఎఫెక్ట్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రిమూవర్, అలాగే మ్యూజిక్, బ్లర్రర్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్టర్ వచ్చేసి మీకు నచ్చిన ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ స్టిక్కర్ చాలా ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. అలాగే బ్రైట్నెస్ ఉంది, టెక్స్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. మీకు నెట్ స్లో ఉంది కాబట్టి నాకు స్లోగా వస్తుంది. మీరు కావాలంటే దానితో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కూడా ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసింది. ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాపిల్ మోడ్ ఉంది కదా, యాపిల్ మోడ్ క్లిక్, చాలా క్లాసిక్ అయితే దాంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నిదానంగా చూసుకోండి. ఇక గ్లో క్యామ్ ఉంది కదా, అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏఐ రీటచ్ ఉంది కదా, ఇది కూడా ఫోటోకి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి ఫేస్ వాల్యూమ్ ఉంది కదా, అంటే ఫేస్కి సంబంధించినతో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇవంతా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇమేజ్ క్వాలిటీ అని. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఫోటోని హెచ్డీలో అయితే కన్వర్ట్ చేసి చూపిస్తుంది. సేమ్ మనకి రెమ్నీలాగా ఎలా చేస్తుందో అలా చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. ఇట్లా వచ్చేసి మీరు ఫోటో అప్లోడ్ చేసి మీకు వీడియోలాగా మంచిగా ఒక హెచ్డీలో అయితే కన్వర్ట్ అయి వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాలేజ్ ఉంది కదా, దీంట్లో మేము కొన్ని ఫొటోస్ పెట్టేసి ఒకే దాంట్లో మేము అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వీడియో రీటచ్ ఉంది కదా, ఇది కూడా సంబంధించి వీడియోకి సంబంధించింది. ఇది వీడియో స్క్రీన్ షాట్ అంటే
వీడియోలో ఏదో ఒక పార్ట్ కానీ ఫోటో కానీ ఉంటుంది కదా, అవి ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలోనే ఒక ఫోటో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా, మీ ఫోటో కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక ఐడి ఫోటో ఉంది కదా, మీకు ఐడి ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వీడియో ఎడిట్కి సంబంధించింది. మీకు ఇంతకుముందు చెప్పిన సేమ్ దానిలాగే ఉంటుంది. ఇది వచ్చేసి రిమూవర్, ఇది సేమ్ ఇంతకుముందు చెప్పినాక అలాగే ఉంటుంది. ఇక్కడ రీసెన్స్ అంటే మీకు వీడియోని హెచ్డీలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక వీడియో అప్లోడ్ చేస్తే మీకు హెచ్డీలో కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇక్కడ వచ్చేసి టైం స్టాంపు, క్యామ్, అలాగే బ్రష్ ఎడిట్, ఎయిర్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్, డార్క్ స్కేల్స్, హెడ్ సైజు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా చూసుకోండి, అలాగే అన్నీ చేసుకోండి. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో ఎలాగంతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.